శ్రీమద్ భాగవతం నుండి ఒక పద్యం. మలయధ్వజుని భార్య వైదర్భి పతినే దైవంగా భావించి జడలు తాల్చి నారవస్త్రాలు కట్టి వ్రత నియమాల చేత బాగా చిక్కిపోయింది. సర్వభోగాలను విడిచి భక్తితో సేవించింది. పొగలేని అగ్నిని శుద్ధమైన జ్వాల విడువనట్లు పతిని ఎడబాయక పరిచర్యలో చేసింది. భర్త మరణించటం తెలియని వైదర్భి పూర్వంలాగానే సేవించాలని కదలకుండా కూర్చున్న భర్తను సమీపించి నమస్కరించింది. భర్త పాదాలలో వేడి లేకపోవడం గమనించి గుంపు నుండి తప్పిపోయిన ఆడు లేడిలాగా భయపడుతూ విలపించింది. ఆ సందర్భంలో ఉన్న పద్యం. అనయమున్ ఇట్లు శోక విపులాశ్రుపయ కనసిక్తమానిత స్తనయుగయై వియోగ పరితాపమున్నన్ హృదయంబుమాడ శోభన లలితాధరోష్ఠ నవపద్మము గంధగ సుస్వరంబుగా వనజదలాక్షియేర్చెన్ అనివారణ తద్విపినాంతరంబునన్. చనుదోయి కన్నీటితో తడిసిపోగా విరహవేదనతో హృదయం దహించుకునిపోగా సుకుమారమైన పద్మం వంటి పెదవి కందిపోగా నిర్జనమైన అడవిలో వైదర్భి ఎలుగెత్తి ఏడ్చింది అని పద్యభావం. ధన్యవాదములు.